2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. జొరాసిక్ పార్క్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఒక బ్లడ్ శాంపుల్తో, కేవలం ఒక బ్లడ్ శాంపుల్తో మళ్ళా డైనోసార్స్ని పుట్టిస్తారు. ఎక్స్టింక్ట్ అంటే పూర్తిగా అంతరించిపోయినాయి అనుకున్నప్పుడు వాటిని మళ్ళా పుట్టించటం, వాటికి పునరుజ్జీవనం తేవటం సైన్స్లో ఒక మిరాకిల్. అటువంటి మిరాకిల్స్ భవిష్యత్తులో జరగబోతున్నాయా? ఇప్పుడు ఒక చిన్న రియల్ టైమ్ స్టోరీ విందాం. డైర్ వోల్ఫ్. ఇది దాదాపు 5000 సంవత్సరాల క్రితం ఆర్టిక్ తండ్రాలో ఉండేది. చాలా చల్లటి ప్రదేశంలో ఉండేదన్నమాట, ఆర్టిక్ ప్రాంతంలో. సో తర్వాత అవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎందుకంటే వాటికి ఫుడ్ దొరకపోవటం, హ్యాబిటాట్ లేకపోవటం, ఇలా చాలా కారణాల వల్ల డైర్ వూల్ఫ్స్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అయితే అమెరికాలో ఒక కంపెనీ కొలాజల్ బయోసైన్స్, ఈ కంపెనీ వాళ్ళు జీనోమిక్స్ కంప్లీట్ జెనెటిక్ మోడిఫికేషన్ టెక్నాలజీ ఉపయోగించి మళ్ళా ఈ డైర్ వూల్ఫ్ని రీడెవలప్ చేశారు. దీనికి సంబంధించి హార్వర్డ్ జెనెటిసిస్ట్ జార్జ్ చర్చ్ అనే ఆయన ఈ డైర్ వూల్ఫ్ని ఒక శాంపుల్ తీసుకుని దీనికి సంబంధించి జెనెటిక్ మోడిఫికేషన్ మొత్తం చేసి దీన్ని రీడెవలప్ చేశారు. వేరే స్పీషీస్ని కూడా ఇలా రీడెవలప్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారనమాట. జార్జ్ చర్చ్ ఎవరైతే జెనెటిసిస్ట్ ఉన్నారో ఆయన ప్రకారం దీనివల్ల ఏమవుద్దంటే అప్పట్లో ఉన్న బయోడైవర్సిటీ కానీ, అప్పట్లో ఉన్న బయోడైవర్సిటీకి సంబంధించి ఎనిమల్ రోల్ కానీ, వీటన్నిటిని కూడా మనం కన్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం బయోడైవర్సిటీ కాపాడటానికి, క్లైమేట్ చేంజ్ నుంచి పొడవుని కాపాడటానికి ఉపయోగపడతాయి అంటున్నారనమాట. అయితే దీని మీద ఒక క్రిటిసిజం ఉంది. ఈ డైర్ వూల్ఫ్ అనేది గ్రే వూల్ఫ్కి చాలా దగ్గరగా ఉందని, దీని డిఎన్ఏని కనిపెట్టడం అంత కష్టమేం కాదని, ఇది రీడెవలప్మెంట్ అసలు కానే కాదని చెప్పి కొంతమంది విమర్శ చేస్తున్నారు. అయితే రీడెవలప్మెంట్ అయినా కాకపోయినా సైన్స్లో ఇది ఒక మొదటి స్టెప్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చాలా స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. దాని యొక్క జీనోమ్ సీక్వెన్స్ కనిపెట్టి, దాని డిఎన్ఏ కనిపెట్టి అలాంటి స్పీషీస్ మళ్ళీ పుట్టిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఏదైతే డైర్ వూల్ఫ్స్ మళ్ళీ రీడెవలప్ చేస్తున్నారో ఇప్పుడు ఆ బేబీస్ 6 months ఉన్నాయంట ఏజ్. ఈ డైర్ వూల్ఫ్ బేబీస్ ఏదైతే బేబీస్ పుట్టాయో వాటికి పేర్లు కూడా పెట్టారు. రోములస్ మరియు రీమస్, ఈ రెండు కూడా మేల్ డైర్ వూల్ఫ్స్ అనమాట. కలిసి ఫీమేల్ డైర్ వూల్ఫ్ అనమాట. కానీ డైర్ వూల్ఫ్ మామూలుగా చాలా పెద్ద సైజు ఉంటుందంట. బేబీసే 40 kgs ఉన్నాయంట. అంటే చాలా క్లోజ్గా డైర్ వూల్ఫ్ని రెప్లికేట్ చేయగలిగారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి రెప్లికేషన్స్ వచ్చి చాలా వరకు మనం ఏదైతే వైల్డ్లో అంతరించిపోతున్నాయో వాటన్నిటిని తిరిగి పుట్టించవచ్చు, రీడెవలప్ చేయొచ్చు. జీనోమిక్స్ టెక్నాలజీ అనేది అంత ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మనుషులకు సంబంధించి కూడా ఏదైతే ఇబ్బందులు వస్తాయో, లేదా మనుషులు ఏదైనా పరిస్థితులు ఎక్స్టింక్ట్ అవుతాయి వాళ్ళని కూడా పునరుజ్జీవం తేవచ్చనే ఉద్దేశంతో ఈ సైన్స్ని ఎక్కువగా డెవలప్ చేస్తున్నారు. ఏదైతే డైర్ వూల్ఫ్ ఎక్స్టింక్ట్ అయిపోయిందో దాని ఫాజిల్ దొరికినప్పుడు, డిస్కవర్ చేసినప్పుడు దానిలోని డిఎన్ఏ తీసి ఈ ఎంబ్రియోను డొమెస్టిక్ డాగ్లో పెట్టి దాన్ని మళ్ళీ రీడెవలప్ చేశారనమాట డైర్ వూల్ఫ్ని. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ డొమెస్టిక్ డాగ్స్ అనేవి సరగేట్ మదర్స్ లాగా అనమాట. సో ఇలా డైర్ వూల్ఫ్ ఏదైతే ఎక్స్టింక్ట్ అయిపోయిందో దాన్ని మళ్ళీ పుట్టించగలిగారు. అయితే భవిష్యత్తులో దీని మీద ఎథికల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మనం డిజైనర్ బేబీస్ అంటాం, 3 parent బేబీస్ అంటాం. ఇవన్నీ కూడా అంటే మన బేబీ ఏ స్కిన్ కలర్ ఉండాలి, ఎలాంటి ఐస్ ఉండాలి, ఎలాంటి హెయిర్ ఉండాలి, మేలా ఫీమేలా, ఇవన్నీ సృష్టికి పునఃసృష్టి తేగలం అనమాట. ఇటువంటి టెక్నాలజీ వస్తుంది. మనిషి దేవుడు పాత్ర పోషిస్తున్నాడా, సృష్టికి ప్రతిసృష్టి చేయబోతున్నాడా, ఇదే క్వశ్చన్. దీనిలో చాలా నైతికపరమైన ప్రశ్నలు ఉన్నాయి. అసలు మనిషిలా చేయొచ్చా, ఇదే పెద్ద ప్రశ్న.